death finished at the cross. సిలువ యొద్ద మరణము ముగింపబడింది. And he has risen from the dead. ఆయన మృతులలో నుండి లేచాడు. And right now he is living forevermore. ఇప్పుడు ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. And the same Jesus said, అదే యేసు అన్నారు, once I have died, నేను ఒక్కసారి చనిపోయాను, forevermore, and I hold the keys of Hades and death. నేను మృతుడనైతిని కానీ ఇప్పుడు సజీవుడనై పాతాళము మరణం యొక్క తాళపు చెవులను నేను చేత పట్టుకున్నానని చెప్పారు యేసయ్య. Let us come out of all kinds of depression and the fear about the death. ప్రతి విధమైనటువంటి కృంగుదలలో నుండి మరణ భీతిలోనే మనమందరము కూడా బయటికి వచ్చుదుము గాక. There is no claim of the second death over our life. మన జీవితాల మీద ఈ రెండవ మరణం యొక్క ఆధిపత్యము గాని అధికారము గాని ఏది లేదు. Because our boss, he is the King of Kings, Lord of Lords. Oh God of God, he has risen from the dead. ఎందుకంటే మన యజమానుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన మృతులలో నుండి లేచిన సజీవుడైన దేవుడై ఉన్నాడు. The third death is the physical separation. మూడవ మరణము అది భౌతిక వేర్పాటు. Yes, right now Pastor David Raj is having a physical separation from us. మనతో కూడా భౌతికంగా దేవదాసులు పాస్టర్ డేవిడ్ రాజ్ గారు మనతో వేరుపరచబడ్డారు. వారు ఆ యొక్క భౌతిక మరణాన్ని అనుభవించారు. Let me conclude right now. నేను ముగిస్తాను ఇప్పుడు. Oh, he has gone ahead of us. కానీ వారు ఏం చేస్తానంటే మనకు ముందుగా వెళ్ళారు. Hey, listen carefully. He sent his wife ahead of him. చాలా జాగ్రత్తగా వినండి. వారికి ముందుగా వారి సతీమణిని అమ్మను పంపించారు. That's a biblical pattern. అది బైబిల్లో కూడా మనం గమనిస్తాం. Abraham sent Sarah ahead of him. అబ్రహాము శారాను తనకంటే ముందుగా పంపించేశాడు. Jacob sent Rebecca ahead of him. యాకోబు ఇస్సాకు రెబెకాను తనకంటే ముందుగా పంపించాడు. Jacob sent Leah and Rachel ahead of him. యాకోబు లేయాను రాహేలును తనకంటే ముందుగా పంపించాడు. And in this family that pattern continued the same. ఈ కుటుంబంలో కూడా అదే పరంపర కొనసాగింది. This is a physical separation. ఇది భౌతిక వేర్పాటు. But in the name of Jesus we want to tell you, కానీ యేసు నామములో మీకు మాట చెప్పాలని కోరుతున్నాను. we are going to see him face to face. మనము మరలా ముఖాముఖిగా దేవదాసుడు డేవిడ్ రాజ్ గారిని చూడబోతున్నాం. Yes, Pastor David Raj, we are going to see you again and again. డేవిడ్ రాజ్ గారు మరలా మేమందరం మిమ్మల్ని చూడబోతా ఉన్నాం. Because when Christ is going to come back, ఎందుకంటే క్రీస్తు వచ్చినప్పుడు all the dead in Christ they are going to bring back by Christ. క్రీస్తునందు మృతులైన వారిని అందరిని కూడా యేసు పునరుత్థానపరచబోతా ఉన్నాడు. Revelation chapter 14 verse 13 says, ప్రకటన గ్రంథము 14:13 చెప్తోంది, blessed is those who are dead in Christ. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. Oh, dead, blessed are those who are dead in Christ. క్రీస్తునందు మృతి చెందిన వారు ధన్యులు. And when Christ is going to come back, క్రీస్తు మరలా వచ్చినప్పుడు they are going to be raised. They are going to be resurrected. వారు లేపబడబోతా ఉన్నారు. Oh, the scripture says, లేఖనాలు చెప్తున్నాయి. 1 Thessalonians chapter 4 verse 16 and 17. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:16-17 The three sounds of Christ is going to come back. క్రీస్తు మూడు శబ్దములతో ఆయన తిరిగి రానై ఉన్నాడు. With the three sounds when Christ is going to come back, three things are going to happen on this planet Earth. ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు మూడు విషయాలు సంభవించబోతున్నాయి ఈ భూమిపైన. Number 1, the shout of the Lord. మొట్టమొదటిగా ప్రభు యొక్క ఆర్భాటము, ప్రభు యొక్క శబ్దం. Number 2, the cry of the archangel. ప్రధాన దూత శబ్దము. And the third one, the blast of the trumpet. మూడవదిగా ఆ యొక్క బూరల శబ్దం. And the Bible says the first thing which is going to happen, the dead shall rise. బైబిల్ చెప్తుంది ఇవి జరిగినప్పుడు మొట్టమొదటిగా ఏం జరగబోతుందంటే మృతులు లేపబడబోతా ఉన్నారు. Yes, 4th January 2022. Right now, if the blast of the trumpet is blasting in the midair, ఒకవేళ ఈ రోజు జనవరి 4వ తారీఖు 2022వ సంవత్సరము ఆ మధ్యాకాశములో ఆ కడబూర ధ్వని వినబడినట్లయితే, before us, ahead of us, Pastor David Raj is going to be resurrected. మన కళ్ళ ముందు మనకంటే ముందుగా దైవదాసులు పాస్టర్ డేవిడ్ రాజ్ గారు లేపబడబోతా ఉన్నారు. After that we are going to translate. దాని తర్వాత మనము రూపాంతరపరచబడి మనం ఎత్తబడబోతా ఉన్నాం. If you have that hope, lift your hands and shout hallelujah. ఈ నిరీక్షణ కలిగిన వారందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. Earthly body, we are going to see him in the heavenly body. మనము ఈ
ఈ భౌతిక శరీరంలో ఆయనను చూసినటువంటి మనము మహిమ శరీరంలో మనం ఆయనను చూడబోతా ఉన్నాం. Body there is no BP, there is no sugar diabetic. ఆ మహిమ శరీరములో బీపీ రక్తపోటు లేదు, షుగర్ గాని ఏమీ లేదు. No sickness, no curses. ఏ అనారోగ్యము ఏ శాపము లేదు. And we will be together with him in the heavenly places. మనము ఆ యొక్క ఉన్నత స్థలములలో పరలోకములో ఆయనతో కూడా ఉండబోతా ఉన్నాం. Oh my dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, what a great place is that. ఎంత అద్భుతమైనటువంటి స్థలము కదా అది. Apostle Paul says, అపోస్తలుడు పౌలు అంటున్నారు, it is very better to be dead and be with Christ. నేను మరణించి క్రీస్తుతో ఉండుట నాకు మేలు అంటున్నాడు. In that place there is no Satan. ఆ స్థలములో సాతాను లేడు. There is no curses. శాపాలు లేవు. There is no darkness. చీకటి లేదు. There is no sea. There is no sea. అక్కడ సముద్రము లేదు. Yes, there is no kinds of warfare. అక్కడ ఏ విధమైనటువంటి పోరాటాలు యుద్ధాలు లేవు. There is no tears. కన్నీరు లేదు. Yes, there is only glory. అక్కడ ఉందల్లా దేవుని మహిమ మాత్రమే. There is only the of God's presence. అక్కడ ఉన్నదంతా దేవుని ప్రసన్నతే. If you are believing, wave your hands and praise God. నమ్మినట్లయితే రెండు చేతులు పైకెత్తి ఎలాడిస్తూ ప్రభు నామాన్ని స్తుతించండి ఒకసారి బిగ్గరగా. Come on, praise God. ప్రభుని స్తుతిద్దాం అందరము కూడా. Young boys, those who are listening me. నా మాటలు వింటున్నటువంటి ప్రతి యవనస్తుని యవనస్తురాలిని నేను సవాలు చేస్తున్నాను. This is the homegoing service of a great legend, a great father. ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప యోధుడు తన ఇంటికి తన గృహానికి చేరేటువంటి ఈ ప్రక్రియ ఈ ఆరాధన అయినది ఇది. Let us submit our life and let us take the decision. We will continue this legacy. అయితే మనమందరం కూడా మన బాధ్యతగా మన జీవితాలను అర్పించుకుంటూ ఏం చేయాలంటే మనము వారి యొక్క లెగసీని ముందుకు కొనసాగించాలన్నటువంటి తీర్మానాన్ని తీసుకున్నాం. Look at your neighbor and say, we have to continue this legacy. ఈ పక్కవారిని చూసి చెప్పండి, ఈ లెగసీని మనము కొనసాగించాలని చెప్పండి. Come on, say one another, we have to continue this legacy. ఈ ఘనతను, ఈ యొక్క పేరును మనము కొనసాగించాలని చెప్పండి మీ పక్కవారితో. Continue this legacy. నిశ్చయముగా మనము దీనిని కొనసాగించాలి. And finally, let me conclude. చిట్ట చివరిగా నేను ముగిస్తాను. Oh, God said to Daniel, దేవుడు దానియేలుతో అన్నాడు, oh Daniel, go rest and finally you can come back and receive your reward. దానియేలు, నీవు ఇప్పుడు వెళ్ళి విశ్రమించు, నీవు వచ్చి నీ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు అన్నాడు. David Raj, we will see you are going to come out and you are going to receive your reward. మనము కూడా దేవదాసుల భాష డేవిడ్ రాజు గారు వెళ్ళి వారి యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవడము మనము చూడబోతున్నాము, చూస్తాం. Come on, open your mouth and praise God. అందరం కూడా నోళ్ళు తెరిచి ఈ విషయాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. What a great day that would be. ఆ దినం ఎంత గొప్పగా ఉండబోతోంది కదా. You are going to receive your rewards. మీరు మీ యొక్క ప్రతిఫలమును మీ బహుమానాన్ని పొందుకోబోతా ఉన్నారు. You are going to receive the reward from the Lord. ప్రభువు వలన మీరు మీ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోబోతా ఉన్నారు. August 15th, the Independence Day. On every Independence Day, Prime Minister of India, he will be present in the rewards. 15వ ఆగస్టు ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం యొక్క ప్రధాని, ఆయన రివార్డులు ఇస్తా ఉంటారు, ప్రతిఫలాలు ఇస్తా ఉంటారు. Republic Day, the President of India will be giving the reward. ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు మన రాష్ట్రపతి అనేకులకు బహుమానాలను ఇస్తా ఉంటారు. But on the resurrection morning, the King of Kings, the Lord of Lords, Lord Jesus will be distributing his rewards. కానీ ఆ పునరుత్థాన దినమున రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మృత్యుంజయుడు, ఆయన మనందరికీ కూడా ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. All the saints will be there. పరిశుద్ధులందరూ అక్కడ ఉండబోతా ఉన్నారు. Yes, all Old Testament, New Testament saints will be there. పాత నిబంధన, కృత నిబంధన పరిశుద్ధులందరూ అక్కడ ఉండబోతా ఉన్నారు. All angels will be there. దేవదూతలు అక్కడ ఉండబోతున్నారు. More than that, our precious Lord will be there. కానీ వీరందరికంటే ఎక్కువగా మన ప్రశస్తమైనటువంటి ప్రభు అక్కడ ఉండబోతా ఉన్నారు. The wonderful counselor, mighty God, everlasting Father, Prince of Peace, he is there. అద్భుతమైనటువంటి ఆలోచనకర్త, సమాధానకు అధిపతి, రాజులకు రాజు, ఆయన అక్కడ ఉండబోతా ఉన్నాడు. The Lamb of God, the Lion of tribe of Judah, he will be giving you the reward. దేవుని గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహమైనటువంటి ఆయనే మీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. Rose of Sharon, the lily of the valley, he will be presenting you the reward. షారోను పుష్పము, వల్లి పద్మము, ఆయనే మీకు ఆ యొక్క ప్రతిఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. Dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, oh, let us prepare our life. మన జీవితాలను మనము సిద్ధపరచుకుందాం. These are the revival days. ఇవి ఉజ్జీవపు దినాలు. These are the harvest days. ఇవి పంట కోసే దినాలు. Yes, when the fathers are departing from there, we have to continue. ఎక్కడైతే తండ్రులు వదిలేసి వెళ్తారో అక్కడ నుండి మనము ప్రారంభించి కొనసాగించే వారమై ఉన్నాం. Let us dedicate
our life. మన జీవితాలను మనం ప్రతిష్ఠించుకుందాం, అర్పించుకుందాం. This anointing is not dying. వారి అభిషేకము చనిపోలేదు. We are not burying this blessing. ఆయన ఆశీర్వాదములను మనము పాతుపెట్టడం లేదు. But right now, so this mantle is going to fall on somebody. కానీ ఇప్పుడే వారి యొక్క దుప్పటి మనలో ఒకరి మీద పడబోతా ఉంది. Come on, this mantle is about to fall on somebody. ఈ దుప్పటి మనలో ఒకరి మీద పడబోతోంది. Somebody is going to carry this blessing. ఈ ఆశీర్వాదాన్ని మనలో ఎవరు మోయబోతా ఉన్నారు? What Abraham did not see, Isaac have seen. అబ్రహాము దేనినైతే చూడలేదో ఇస్సాకు దానిని చూశాడు. And I prophesy in Jesus' name. యేసు నామములో ప్రవచిస్తున్నాను. Come on, can I prophesy? ప్రవచించొచ్చా మీ మధ్యలో? Let me prophesy in Jesus' name. యేసు నామములో ప్రవచించనివ్వండి. What Pastor David did not see, Joy and Jamiraj, you are going to see, and you are going to experience not only here in India, but nations of the world. ఏ దేనినైతే పాస్టర్ డేవిడ్ రాజ్ గారు చూడలేకపోయారో దానిని పాస్టర్ జాయ్ గారు, పాస్టర్ జబరాజ్ గారు కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలో వారు వాటిని చూడబోతా ఉన్నారు. Because he is not the God of season, but he is the God of generation. ఎందుకంటే మన దేవుడు కాల పరిమితి చెందినటువంటి వాడు కాదు, ఆయన తరతరములకు దేవుడై ఉన్నాడు. He is the God of generation. ఆయన తరతరములకు దేవుడు. Come on, close your eyes and lift your hands and open your mouth and talk in tongues. Oh, and bless the holy name. కళ్ళు మూసుకొని నోళ్ళు తెరిచి రెండు చేతులు పైకెత్తి అన్య భాషల్లో మాట్లాడుతూ ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతిద్దాం అందరము కూడా. Everybody open your mouth and praise God. ప్రతి ఒక్కరు కూడా నోళ్ళు తెరిచి ప్రభువుని స్తుతించు. Thank you, Lord, for this father. ప్రభువా ఈ తండ్రి గారిని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for his life. వారి జీవితమును బట్టి నీకు Thank you, వందనాలు. Lord, for his anointing. వారి అభిషేకమును బట్టి నీకు Thank you, వందనాలు. Lord, for the deep knowledge of the word of God. దేవుని వాక్యం యొక్క లోతైనటువంటి జ్ఞానమును బట్టి నీకు Thank వందనాలు. you, Lord, for his leadership. వారి నాయకత్వమును బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for the elegancy of the word of God. దేవుని వాక్యం యొక్క స్పష్టతను బట్టి నీకు వందనాలు. Oh, my father, chariots of Israel. నా తండ్రి ఇశ్రాయేలు యొక్క రౌతువు రథము నీవే. Oh,